సో బీసీ ముఖ్యమంత్రి లేరు కదా ఇంతవరకు లేదు, ఉమ్మడి రాష్ట్రానికి ఎవరు లేరు, ఎవరు లేరు, టిల్ టుడే ఎవరు లేరు. ఒక ఎస్సీ ఒక్కరు అయినట్టుంది. దామోదరం సంజయ్ గారు 1960లో అయినారు. అది కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ చేసినాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయినాడు. చాలామంది అంజయ్య గారు కూడా బీసీ అనుకుంటారు, బట్ అంజయ్య బీసీ కాడు. అంజయ్యను బీసీ అనుకుని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రిని చేసినారు. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి కాగానే నా పేరు రామకృష్ణారెడ్డి, నేను రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తినని ఆయనని డిక్లేర్ చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలు పేరు అంజయ్ ఎట్లా వచ్చింది అంటే ఆయన ఉండొచ్చు, బట్ ఒరిజినల్ పేరు రామకృష్ణారెడ్డి ఆయననే డిక్లేర్ చేశాడు. నా ఒరిజినల్ పేరు రామకృష్ణారెడ్డి, వాడుకలో అంజయ్య అంటారని చెప్పి. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, బట్ సమ్హౌ హిస్టారికల్గా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు అనే వాళ్ళు ముఖ్యమంత్రులు కాలే. ఒక ఎస్సీ మాత్రం అది కూడా ఒక 1 ఇయర్ అయినారు. అది ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే 1960లో ఉన్న తర్వాత ఆ 1 ఇయర్ పీరియడ్లో ఎవరిని చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దామోదరం సంజీవయ్యను చేయడం జరిగింది. ఆయన కూడా రాయలసీమ, పక్కన ఆయన అనంతపూర్, ఈయన కర్నూలు. మళ్ళీ ఆయనది ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ అయిపోగానే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రికి వచ్చాడు. దామోదరం సంజీవయ్యను 1.5 ఇయర్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ లేదు. ఆ పీరియడ్లో మళ్ళీ తీసేసినారు. సో దట్ ఈస్ హౌ ఇక్కడ బహుజనులకు సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా చేయలేరు, చేస్తే కూడా ఉన్న వాళ్ళను బతకనీయలేరు. సో ఆయన అంతా నిజాయితీ పరుడు దామోదరం సంజయ్ లాంటి వాళ్ళు చరిత్రలో చాలా చాలా అరుదైన వ్యక్తి. అట్లాంటి వాళ్ళు కూడా 1.5 ఇయర్ కంటే ఎక్కువ ఉండనియాలి. సో దిస్ ఈజ్ హౌ వాస్తవం కూడా ఏముందంటే ఇక్కడ ఉండేటువంటి కొంత ఆధిపత్య కులాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడడానికి కూడా ఒక విధంగా ఈ ఆధిపత్య కులాల యొక్క కుట్ర అనొచ్చు, లేదా ఆధిపత్య కులాల యొక్క ప్లాన్ అనుకోవచ్చు. అక్కడ ప్రకాశం పంతులు ఉన్నారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా. అతన్ని ఇమీడియట్గా కొద్ది రోజులనే తీసేసి అక్కడ బెజవాడ గోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇక్కడ బ్రాహ్మణ్ రామకృష్ణ, మన బూర్గుల రామకృష్ణ. సో వీళ్ళిద్దరిని తీసేసి మళ్ళీ 2 రాష్ట్రాలను ఒకటి చేసి మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ కంట్రోల్లోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. మధ్యలో ఏకకుల పాలన పోయి ద్వికుల పాలన, లేదా తెలంగాణలో మళ్ళీ కూడా రెడ్డి వర్సెస్ వెల్మ ఇట్లా వస్తున్నాయి పాలిటిక్స్. సో మనం సరే వాళ్ళు ఏలుతున్నారని మనం అంటలేం. మనం బీసీలను కూడా చైతన్యమై మనం ఎందుకు రాజ్యాధికారం తీసుకోవద్దు అనేది మన ఉద్దేశం. వాళ్ళు ఏలుతున్న వాళ్ళ గురించి నేనేమి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చెప్పదలుచుకోలే. వాళ్ళకి ఆ సత్తా ఉంది, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి వాళ్ళు చేస్తున్నారు. మనం చేయంగా అద్దన్నారా వాళ్ళు? సో నువ్వు కూడా ఎదిగి చేయమని అంటున్నాం. కేసీఆర్ చాలా స్ట్రగుల్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి చాలా స్ట్రగుల్ అయ్యి ముఖ్యమంత్రి అంతే కదా, మన కాదని అంటలే కదా. మీరు కూడా దీంట్లో వివాదం ఏం లేదు. కానీ ఇక్కడ బీసీల విషయంలో కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ప్రభుత్వాన్ని మీరు చేసే ఒక రిక్వెస్ట్ కానీ లేదా మీరు డిమాండ్? మేము ఆల్రెడీ ప్రభుత్వానికి మెమోరాండమ్స్ కూడా ఇచ్చినాము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని. బట్ వాళ్ళు ఏంటంటే పంచాయతీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి, ఇప్పుడు అర్జెంటుగా పంచాయతీ ఎన్నికలు జరపకపోతే మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మనం ఏమంటున్నామంటే మీరు కులగణన చేయండి. ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాల మీద మనం ఇక్కడ ఆలోచించాలి. సో కులగణన చేసిన తర్వాత మీరన్న 42% రిజర్వేషన్ పెంచాలంటే ఖచ్చితంగా మనకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డు వస్తుంది. సుప్రీంకోర్టు ఏం చేసినారంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్ 50% మించకూడదని చెప్పి తీర్పు ఇచ్చారు. వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ అని పెట్టి. సరే, ట్రిపుల్ టెస్ట్ ప్రకారం మన దగ్గర బీసీ కమిషన్ ఒక డెడికేటెడ్ కమిషన్గా ఉంది. తర్వాత వాళ్ళు సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో బీహార్ కూడా రిజర్వేషన్లు పెంచితే హైకోర్టు కొట్టేసింది. మరి సుప్రీంకోర్టులో అది ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వాట్ దే విల్ డిసైడ్ అనేది డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ మనం అనేది ఏంటంటే ఇమ్మీడియట్గా అంటే సాధ్యం కాదు. బట్ ఫస్ట్ మీరు కులగణన చేసి రిజర్వేషన్ మీరు ఇస్తున్న 42% మీరు పెంచి ఒక బిల్లు సెంటర్కు పంపించండి. ఇప్పుడు తమిళనాడులో ఉంది. తమిళనాడులో 50% రిజర్వేషన్ బీసీలకు ఉంది, ఎస్సీలకు 18 ఉంది, ఎస్టీలు తక్కువ ఉన్నారు 1%, 1%, 69% రిజర్వేషన్ ఉందాడ. మరి ఇక్కడ బీసీలకు ఎంత ఉంది? 20% ఉంది కదా తెలంగాణలో. మరి ఆడ 50% ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రు? ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న ఇందిరా సాహని కేసు కానీ, అంతకుముందు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు కానీ. సో ఎందుకున్నదంటే అక్కడ తమిళనాడు అసెంబ్లీ జయలలిత, దోష్ ఈజ్ ఎ బ్రాహ్మణ్, ఆమె ఒక చట్టం చేసి
పార్లమెంటుకు పంపించి పివి నరసింహారావు బ్రాహ్మణ్ ఆయనతో ఒప్పించి అతనితో రాష్ట్రపతి ఆమోదం వేసి 9th షెడ్యూల్లో పెట్టిండు. కాబట్టి ఇలా కోర్టుల జ్యూరిస్డిక్షన్ లేదు. అందుకే ఇవాళ 50% రిజర్వేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది. సో మీకు నిజంగా బీసీల పైన అంత ప్రేమ ఉంటే మీరు కూడా చేయండి చట్టం సిమిలర్గా. ఒక స్టేట్కి ఒక న్యాయం ఉండదు కదా మరి. కానీ అది మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళడం ఇంకేదన్నా కోర్టులు కూడా జడ్జిమెంట్స్ అన్నీ కూడా డైనమిక్ ఉంటాయి. ఎప్పుడు కూడా జడ్జిమెంట్స్ ఒకటే ఉండవు. మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 2019లో ఫిబ్రవరిలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది, రాజ్యాంగ సవరణ చేసి 103. యాక్చువల్గా పివి నరసింహారావు 92లో ఒక మెమో ఇచ్చిండు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని అగ్రవర్ణాల వాళ్ళకు. అప్పుడు ఇందిరా సహాని కేసులో ఏదైతే బెంచ్ 9 మంది బెంచ్ ఇందిరా సహాని కేసులో, అది మండల్ కమిషన్ పైన, మండల్ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టుకు పోయింది ఇందిరా సహాని గారు. ఆ ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలు ఈ పివి నరసింహారావు ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ దానికి కూడా మెమోను వాళ్ళు జడ్జిమెంట్లో పరిశీలించారు. జ్యుడిషియల్ స్క్రూటినీ చేసి 9 మందిలో 8 మంది ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవు అని చెప్పేసి తీర్పిచ్చారు. 9 మందిలో 8 మంది మెజారిటీ. సో అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆ జడ్జిమెంట్ డ్రాఫ్ట్ చేసింది కూడా జీవన్ రెడ్డి గారు, 9 మెంబర్ జడ్జిమెంట్. సో వాళ్ళు 9 మెంబర్స్లో 8 మెంబర్స్ అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంటు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 103వ రాజ్యాంగ సవరణ చేసి 10% ఇస్తే సుప్రీంకోర్టు ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వచ్చు, ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాబోయే కాలంలో కుల వ్యవస్థ నిర్మూలించవచ్చు అని ఒక తీర్పు ఇచ్చారు. అది కూడా 5 జడ్జిలలో 3 అనుకూలంగా ఉన్నారు. సీనియర్ జడ్జిలు 2 కూడా ఒప్పుకోలేదు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఎట్ దట్ టైం. సో అది జరిగింది. కాబట్టి జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా అదే ఉండాలనేం లేదు, సందర్భం బట్టి ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి వీళ్ళు కూడా పోయినారు. ఇప్పుడు బీహార్ వాళ్ళు సుప్రీంకోర్టులో మొన్న పెంచిన రిజర్వేషన్ల పైన అప్పీల్కి వెళ్ళారు హైకోర్టు జడ్జిమెంట్ మీద. సో అది పరిశీలనలో ఉంది. మరి ఆ జడ్జిమెంట్ కూడా ఏమొస్తుందో తెలియదు. సో మేమేమంటున్నాం, సరే ఆ జడ్జిమెంట్ పక్కన పెట్టేసి మీరు తమిళనాడు మోడల్ ఎందుకు ఫాలో కాకూడదు, 9th షెడ్యూల్ ఇంక్లూడ్ చేయండి. మీరే కదా మరి ఇప్పుడు ఆ డిక్లరేషన్లో చెప్పింది కూడా మీరే కదా, 42% ఇస్తామని. అప్పుడు ఎవరు చెప్పలే కదా మీకు వచ్చి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్తున్నాం. మీరు రైతుల పార్టీలో మీరు ఇచ్చినటువంటి హామీని మీరు శిలాశాసనం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మరి బీసీల పార్టీ కూడా శిలాశాసనమే కదా మరి. ఇది బీసీలు అంటే మనం చేయకుండా నడుస్తుందని అనుకుంటే కరెక్ట్ కాదు కదా. మీరు నేరుగా సీఎంని కలిసి ఉన్న ఆలోచన చేస్తా కలిసి విజ్ఞాపన లేదు, మనకు అపాయింట్మెంట్ ఇస్తే పోతాం, బట్ ఆఫీస్లో రిప్రజెంటేషన్స్ అయితే ఇచ్చారు. ఫర్దర్ అంటే మీరు ఈ బీసీ ఎజెండా మీద నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం లేదు, మేము ప్రజలకు చైతన్యం కలిగించడం, అవగాహన కలిగించడం, ఒక థింక్ ట్యాంక్ లాగా మనం ఉండి వాళ్ళకు ఉపయోగపడడం, అది మన ఉద్దేశం. మనం ఏదో ఎడ్యుటేషన్స్ లీడ్ చేసి ఎడ్యుటేషన్ చేస్తామని మనకేం కాదు, బట్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. సో వాళ్ళకు కావాల్సిన ఇంటెలెక్చువల్ ఇన్పుట్ ఏమన్నా ఉంటే మనం ఇవ్వడానికి వీలుంటుంది. ఒక బీసీ వాదాన్ని నిర్మించడానికి కష్టపడతాం.